అందరికీ నమస్కారం. ఈరోజు పెళ్ళిళ్ళలో చేసే మునక్కాయ జీడిపప్పు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. వెజ్ కూరల్ని నాన్ వెజ్ కూరలతో కంపేర్ చేయడం కరెక్ట్ కాదేమో, కానీ చెప్పాలంటే ఈ కూర మాత్రం నాన్ వెజ్ తినేవాళ్ళకి మటన్ కూర కంటే కూడా రుచిగా ఉంటుంది. ఈ కూర చేయడం కోసం ముందుగా బద్దలా ఉండే జీడిపప్పుని మనకి కావలసినన్ని తీసుకొని ఒకసారి కడిగి నీళ్ళన్నీ వంచేసి మంచినీళ్ళు పోసి గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మసాలాలో వేసుకోవడం కోసం 2 టేబుల్ స్పూన్ల వరకు గసగసాలని తీసుకొని నీళ్ళలో వేసి వీటిని కూడా గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, 1 యాలుక, చిన్న దాల్చిన చెక్క వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత గ్రేవీ కోసం 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకొని ఇవి కూడా చక్కగా వేగే వరకు కలుపుతూ వేయించుకోవాలి. నువ్వులు వేసుకొని 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చివర్లో చాలా కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల కూర మరింత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసి చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ పొడి దినుసులన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్న గసగసాలని కూడా వేసుకొని కూర టేస్ట్ బ్యాలెన్స్ అవడం కోసం చాలా కొద్దిగా చింతపండు కూడా వేసి ఇది నలగడానికి అవసరమైతే సరిపడినన్ని నీళ్లు కూడా వేసుకొని అసలు ఏమాత్రం పలుకు లేకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసి రెడీ చేసుకోవాలి. తర్వాత బాగా పండిన 3 మీడియం సైజు దేశీ టమాటాలని తీసుకొని సగానికి కట్ చేసుకుని గ్రేటర్తో గుజ్జు మాత్రమే వచ్చేలాగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత తొక్కంతా బోలుగా అయిపోతుంది కాబట్టి దాన్ని తీసి పారేయాలి. ఇలా ఇవి రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకుని చక్కగా నానిన ఈ జీడిపప్పుల్ని నీళ్లతో పాటుగా వేసి అలాగే ఇవి ఉడకడం కోసం కూడా సరిపడినన్ని నీళ్లు వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి 5-6 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇవి దాదాపు 70% ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఒక పక్క స్టవ్ మీద ఇవి పెట్టుకొని ఇవి ఉడుకుతూ ఉండగా మరో పక్క స్టవ్ మీద కడాయిలో కూరకి సరిపడినంత వేరుశనగ నూనె వేసుకోవాలి. ఈ కూర సేమ్ పెళ్ళిళ్ళలో పెట్టే కూరలాగా ఉండాలి అనంటే మసాలా పేస్ట్లన్నీ సరిగ్గా వేగడం కోసం నూనె తక్కువ కాకుండా సరిపడినంత వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని చాలా సన్నగా తరిగిన ముక్కలు, 5-6 పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసిన ముక్కలు, కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు కూడా ఇదే స్టేజ్లో వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవన్నీ చక్కగా వేగే వరకు కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి ఇలా చక్కగా మగ్గి కొంచెం గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1/2 స్పూను పసుపు కూడా వేసి ఇందులో ఉండే పచ్చితనం పోయేలా మరొక 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు 3 మునక్కాయలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి ఇందులో వేసి మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టి నెమ్మదిగా మగ్గనివ్వాలి. అయితే ఇవి అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ వేయించుకోవాలి. మునక్కాడలు ఇలా నూనెలో చక్కగా మగ్గినట్లయితే కూర చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇలా 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గిన తర్వాత మూత తీసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి ఇందులో ఉండే పచ్చితనం పోయేలా మరికొంచెం సేపు కలుపుతూ వేయించుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని కూడా 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకున్న తర్వాత మనం గ్రేట్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసి ఇందులో ఉండే పచ్చితనం పోయేలా మరికొంచెం సేపు కలిపి ఇప్పుడు మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి నెమ్మదిగా ఉడకనివ్వాలి. అయితే ఈ మసాలా అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. దాదాపు 10 నిమిషాల పాటు మగ్గేసరికి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో తినే కారానికి తగ్గట్టు మంచి కలర్ ఉండే కారాన్ని 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం 70% వరకు ఉడికించి పెట్టుకున్న జీడిపప్పుల్ని నీళ్లతో పాటుగా వేసుకొని ఇదంతా ఒకసారి కలిపి మనకి కావలసిన గ్రేవీకి తగ్గట్టు నీళ్లు వేసుకోవాలి. అయితే మనం మసాలా గ్రైండ్ చేసిన మిక్సీ జార్లో కొన్ని నీళ్లు వేసి ఆ నీళ్లు కూడా ఇందులో వేసుకొని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా చక్కగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఇదే స్టేజ్లో ఉప్పు కారం లాంటివన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి కూరలో ఉండే పచ్చితనం పోయి మంచి కలర్ వచ్చి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ చక్కగా ఉడకడానికి దాదాపు పావుగంట పైనే టైం పడుతుంది. అయితే మనం జీడిపప్పుల్ని 70% వరకే ఉడికించాం కాబట్టి మిగతా 30% ఇలా కూరలో ఉడుకుతాయి. దీనివల్ల ఇవి మరీ మ్యాష్ అయిపోకుండా
మనం తినడానికి అనుకూలంగా ఉడుకుతాయి. కొందరు ఈ జీడిపప్పుల్ని నూనెలో వేసి వేయించి అప్పుడు కూరలో వేస్తూ ఉంటారు, కానీ ఇలా నానబెట్టి ఉడికించుకుని వేసుకున్నట్లయితే మనకి పచ్చి జీడిపప్పుల కూర ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో ఉంటుంది. ఇలా జీడిపప్పులు మునక్కాడలు కూడా చక్కగా ఉడికి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అయితే ఈ కూర వైట్ రైస్లో కంటే కూడా పులావులు, ఫ్లేవర్డ్ రైస్, చపాతీ, జొన్న రొట్టెలు, రాగి సంగటి ఇలాంటి వాటిలోకి చాలా చాలా రుచిగా ఉంటుంది. వెజిటేరియన్ పెళ్ళిళ్ళలో ప్రత్యేకంగా చేసే ఈ కూర మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.